హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు నాన్న? మన సహజమైన కథల్లో కొత్త కథ వినటానికి రెడీగా ఉన్నారా? ఓకే, చెప్పేసుకుందాం మరైతే. అనగనగనగనగా అడవి. అడవిలో బోల్డు జంతువులు ఉంటాయి, మనకు తెలుసు కదా. అందులో కుందేళ్ళు ఉన్నాయి. ఆ కుందేళ్ళేమో ఒకరోజు అలా అలా సరదాగా నది ఒడ్డుకి షికారుకి వెళ్ళి అక్కడ దొరికే చిన్న చిన్న కాయలు, లేకపోతే భూమిలో దొరికే దుంపలు అవి ఏరుకుని తింటూ ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. అయితే దాంట్లో ఒక బుజ్జి కుందేలు ఆ నది ఒడ్డున తింటూ తింటూ వాటర్ తాగాలనిపించి దానికి నది దగ్గరికి వెళ్ళి తాగబోయింది. తాగబోతే ప్రవాహ వేగం తెలియలేదు దానికి. ఎక్కడో పైన కొండల్లోంచి వస్తుంది అనమాట నది. వర్షాకాలం ఏమవుతుంది, అన్ని చోట్ల నుంచి నీళ్లు కలెక్ట్ అయ్యి నది ప్రవాహం వేగంగా వస్తుంది కదా. మనకు అప్పుడప్పుడు టీవీలో అది చూపిస్తారు కదా. నదులు సమ్టైమ్స్ రోడ్స్ మీదకి వచ్చేస్తాయి, రోడ్లు పాడైపోతాయి, తర్వాత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోతాయి, అట్లా అనమాట. ఆ చిన్న కుందేలుకి ఎంత వేగం కావాలి పాపం, ఆ స్పీడ్ ఉన్న వాటర్కే కుందేలు నీళ్ళలో పడిపోయిందనమాట. పడిపోయి అలా 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 ఆవతల బొడ్డుకి వెళ్ళిపోయింది. పాపం మిగిలిన కుందేళ్ళేమో గమనించుకోలేదన్నమాట. ఇది అటు వెళ్ళింది, పడిపోయింది, ఇవేమీ గమనించుకోలే. ఈ కుందేలు పిల్లకేమో ఈత రాదు. అవతల ఒడ్డుకి వెళ్ళి తట్టుకునేసరికి ఏం చేసింది, ఆ ఒడ్డు ఎక్కేసింది గబగబా. ఎక్కేసి అక్కడ అంతా చూస్తూ ఉంటే నది మధ్యలో కదా, చెట్లు బాగానే ఉన్నాయి, ఫ్రూట్స్ బాగానే ఉన్నాయి. సో కింద రాలిన పండ్లు అవన్నీ తింది. కానీ దానికి ఒక్కతే ఉన్నానని భయం వేసింది. ఎవ్వరూ కనపడలేదు. ఎలాగబ్బా నది దాటాలి, మా వాళ్ళందరినీ చేరాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంది. కొంచెం భయం వేస్తుంది, కొంచెం టెన్షన్ అవుతుంది. ఎవరు కనపడరేంటి అని చూస్తుంది. ఇంతలో దానికి అక్కడ ఒక మొసలి కనపడింది అనమాట. ఈ మొసలి నన్ను చూసిందంటే కుటుక్కుమంటుంది. బాబోయ్, దీంతో నేను చాలా తెలివిగా ఉండాలిరా బాబు అనుకుని మొసలిని పలకరించింది. మొసలికి ఇంకా పండగే, ఎందుకు, హ్యాపీగా ఆహారం దొరికింది అని. అయితే కుందేలేంటి, మనం అనుకుంటాం కుందేలు చాలా తెలివిగలదని కదా. సో తన తెలివితేటలన్నీ ఉపయోగించింది. అవును, ఏంటి మీరు ఇంత వేగమైన ప్రవాహంలో కూడా ఈత కొట్టగలరా అని అడిగింది. అబ్బో, మేమెక్కడైనా ఈత కొట్టగలం అంది మొసలి. చూడ్డానికి మీరు అస్సలు బాగోరే, ఏదో నీళ్ళల్లో తేలుతుంటే ఒక పెద్ద చెట్టు కొమ్మ దొంగ ఉంటుంది చూసావా, ఆ దొంగను చూసినట్టు అనిపిస్తుంది, అస్సలు అందంగానే ఉండవు నువ్వు అంది. అంటే అలా అనిపించానా నీకు నేను, మేమెంత స్ట్రాంగో తెలుసా అసలు, తోకతో కొట్టినా పంటితో పట్టుకున్నా నువ్వు అసలు దేనికి పనికిరావు అంది మొసలి. అబ్బో అవునా అని చెప్పని, అవును మీరు ఎంతమంది ఉన్నారేంటి ఇక్కడ అని అడిగింది. అనేసరికి అబ్బో మా వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. ఏది ఎవరు కనిపించట్లేదు, నువ్వు ఒక్కదానివి ఉన్నావు అంది. అనేసరికి ముసలి నీకెందుకు అసలు అంటే, మీకు పిల్లలా పాడా, ఏమీ ఉండరు, ఎవరు ఉండరు, నువ్వు ఒక ఒంటికాయ సొంటి కొమ్ములాగా ఉన్నావు అంది. అంటే నీకు తెలీదా, మేము లక్షల లక్షల గుడ్లు పెడతాము, బోల్డ్ పిల్లలు అవుతాయి మాకు, నదుల్లో మేము హ్యాపీగా ఈదుతూ ఉంటాము అని చెప్పింది. నేను నమ్మను మొసలి నీ మాటలు, నువ్వు కనుక మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో పిలిచి చూపిస్తే తప్ప అంది. మొసలి వెంటనే ఏం చేసింది, ఒక్క కూత పెట్టింది. ఏమిటి అలా కూస్తున్నావు అంటే, నెక్కో అంటే మా వాళ్ళు 1,000,000 మంది వస్తారు అంది. అనేసరికి బోల్డ్ మొసళ్ళు నిజంగానే వచ్చేసాయి. కుందేలేమంది అప్పుడు, అమ్మో నాకు ఇన్ని మొసళ్ళని చూస్తే భయం వేస్తుంది, లెక్క తప్పుతానేమో అని అంది. అనేసరికి మరేం చేయమంటావు, నువ్వే కదా పిలిచావు, మేము అసలు ఎవరూ ఎక్కువ ఉండమన్నావు,
నువ్వే లెక్క పెట్టు, ఎలా పెడతావో, మేమెంత సంఖ్య ఉన్నామో చూసావా అని చెప్పింది. అనేసరికి సరే సరే ఒక పని చేయండి, ఒకదాని పక్కన ఒకటి స్ట్రెయిట్గా లైన్లో నీళ్ళల్లో అలా ఆ ఒడ్డు దాకా స్ప్రెడ్ అవ్వండి అంది. అప్పుడు నేను లెక్క పెడతాను అంది. అంటే సరే అని ఈ మొసలు ఏం చేసింది, అందరు లైన్లో నుంచోండ్రా అంది. చక్కగా ఈ మొసళ్ళన్నీ బ్రిడ్జ్ లాగా లైన్గా అవతల ఒడ్డుకు ఫామ్ అయ్యాయి. పిల్లలు మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఆ కుందేలు ఏం చేస్తుంది, 1 2 3 అనుకుంటూ మొసళ్ళ మీద నుంచి లెక్క పెట్టుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చిన్నగా దాని తోక ఊపి, ఓసి పిచ్చి మొసలి, నా మాటలు నమ్మేశావా, నీకు ఇంత పెద్ద బాడీ ఉంది కానీ అందులో చిన్న బుర్ర యాక్టివ్గా లేదు, బై అని తుర్రమని పరిగెత్తేసింది. పరిగెత్తి వెళ్తూ ఉంటే దానికి దోవలో ఒక ద్రాక్ష తోట కనిపించింది. ద్రాక్ష పళ్ళేమో చాలా బాగున్నాయి, చక్కగా రెడీగా పండి వాసన వస్తున్నాయి అన్నమాట. అది ఏం చేసింది, తినాలనిపించి ఎగిరి మొత్తానికి కోసింది. 1 2 తినేసింది. ఆ ద్రాక్ష తోట ఎవరితో తెలుసా మీకు, ఒక నక్కదనమాట. అయితే ఆ నక్కకి కుందేలు శబ్దం వినపడింది, ఆకులు గలగలలు అవన్నీను. ఎవరక్కడా అనుకుంటూ వచ్చింది. ఆ నక్క ఏం చేస్తుందంటే గ్రేప్స్ అన్నీ కోసి డ్రమ్స్లో వేసి వాటన్నిటిని భూమిలో పాతిపెట్టి చక్కగా చాలా రోజులు అలా వదిలేస్తే దాంట్లోంచి జ్యూస్ తయారవుతుందన్నమాట. సో దాని తోటలో అలా తయారు చేస్తూ ఉంటుంది. ఎవరన్నా దాని తోటలో పళ్ళు కోసుకుంటే ఊరుకుంటుందా మరి? వచ్చి ఈ కుందేలుని అడిగింది, ఎవరక్కడ, ఏం చేస్తున్నావు ఇక్కడ, నా తోటలో నీకేం పని అంటే కుందేలుకి మళ్ళీ మొదలైంది భయం. ఇది చిలిపిది, చిన్నది కదా, ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉంటుంది. ఆ చేయడంలో ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఏం లేదండి నక్కబావు గారు, నేను పండ్లు కోసం విషయంలో మీకు సాయం చేద్దామని. ఏది చూపించు, ఎన్ని పళ్ళు కోసావు అంది. అనేసరికి పక్కనే డ్రమ్ ఉంది కదా, డ్రమ్ ఓపెన్ చేసి చూడండి, ఇందులో వేసాను పళ్ళన్నీను అంది. ఆల్రెడీ అప్పటికే కొన్ని పళ్ళు ఉన్నాయన్నమాట అందులోంచి మంచి తీయటి వాసన వస్తుంది. నక్క తొంగి చూసేసరికి కుందేలు ఏం చేసింది, ఒక్క తన్ని నక్క అందులో పడేలాగా చేసింది. నక్క అందులో పడంగానే డ్రమ్ము మూత పెట్టేసరికి కుందేలు ఏమైంది, సేవ్ అయిపోయింది, నక్క అందులో ఇరుక్కుపోయింది. సో కుందేలు అమ్మయ్యా బతికిపోయానురా బాబు అని మళ్ళీ వాళ్ళని వెతుక్కుంటూ పరుగు తీసింది. అయితే వాళ్ళందరూ అప్పటికే కంగారు పడుతున్నారనమాట, ఈ బుజ్జిదెటు వెళ్ళింది, చెప్పకుండా వెళ్ళింది అని చెప్పేసి. అయితే వెళ్ళగానే వాళ్ళ అమ్మ, నాన్న, అన్న, అక్క అందరూ కుందేలు పిల్లని కూర్చోబెట్టి, చూడు అందరం కలిసి ఉన్నప్పుడు అటు ఇటు పరిగెత్తకూడదు అని అనేసరికి నేను ఉపాయంగా తెలివిగా తప్పించుకుని వచ్చేసాను, నాకేమీ అవ్వలేదు అంది. సరే అలాగే, కానీ అన్నిసార్లు మన తెలివితేటలు పనిచేయవు, కానీ ముందుగానే జాగ్రత్త వహించాలి. మనం నలుగురితో కలిసి వచ్చినప్పుడు నలుగురితో కలిసే ఉండాలి, అలా పక్కకి అటు ఇటు పారిపోకూడదు. ఇప్పుడు నిజమే కదా, పిల్లలు ఎక్స్కర్షన్స్కి కానీ ఎక్కడికైనా తీసుకెళ్లారనుకోండి టీచర్స్, బోల్డ్ మంది స్కూల్ పిల్లలు ఉంటారు. మనం అటు ఇటు వెళ్ళిపోయామనుకోండి, ఎటు వెళ్ళామో తెలీదు, కానీ మనం కూడా కుందేల్లాగా తెలివిగా ఫోన్ నెంబర్ తెలుసుకోవడం, ఇంటి అడ్రస్ తెలుసుకోవడం, అవన్నీ తెలుసుకుని ఉండడం మంచిదన్నమాట. అలా అని పక్కకి వెళ్ళిపోండని కాదు. అలాగే ఫ్యామిలీతో వెళ్ళామనుకో, ఏదో చూస్తూ అమ్మ చెయ్యి వదిలేసి నాన్న చెయ్యి వదిలేసి అలా అవతలకి వెళ్ళిపోయి బిక్కమొహం వేసుకుని అలా చేయకూడదు, ఓకేనా? కుందేలు తెలివిగా తప్పించుకుంది, ఓకే, మనకు కూడా తెలివితేటలు ఉండాలి, ఓకే, కానీ అమ్మ నాన్నకి దగ్గరగా, ఎక్స్కర్షన్స్కి వెళ్తే టీచర్స్కి దగ్గరగా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఏం పిల్లలు, ఓకేనా? ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ కన్నలు.